భయపడుతూ నేను చేస్తానా చేయనని ఆలోచన నేను ఉంటే చేయలేవు. నేను ఇంత ప్రాక్టీస్ చేస్తున్నాను ఎందుకు చేయను అనే ఆలోచనలో ఉంటే 100% లేట్ అయినా టేకప్ లేట్ అయినా లాస్ట్ ఫినిషింగ్ మాత్రం ఖచ్చితంగా అనుకుంటాం. ఇది మీరు ఒకటే చేయాల్సింది. ఫస్ట్ మీలో ఉన్న భయాన్ని బయటికి పంపించండి. సెకండ్, ట్రాక్ ఎంటర్ అయిన తర్వాత షవరింగ్ బోర్డులో షవరింగ్ వస్తుంది, ఏముండదు అక్కడ. రోజు ఎలా పరిగెత్తాలి అలా పరిగెత్తాలి, ఓకేనా? అదొక ప్రాక్టీస్ మూమెంట్ అనుకోండి. ఇక్కడ చేసే మైనస్ అక్కడ చేయకండి, ఓకేనా? ఇక్కడ చేసే మైనస్ అక్కడ చేయకండి. చెయ్యకుండా ప్రాపర్గా ఫస్ట్ మీరు బ్లండర్ మిస్టేక్ చేయకుండా ట్రాక్ ఎంటర్ అయిన తర్వాత రిలాక్స్ ఉండాలి. గ్రౌండ్లో ఎంటర్ అయిన తర్వాత కొన్ని స్టిచ్చింగ్ వర్కౌట్, ఆ స్టిచ్చింగ్ వర్కౌట్ ఎలా ఉండాలి ఎలా చేయాలని చూపిస్తాను అనుకోండి. ఫస్ట్ వెళ్ళంగానే మీరు తీసుకోవాల్సింది ఇక్కడ నుంచి ఎంటర్ అయిన తర్వాత గ్రౌండ్లో వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి. ఫస్ట్ నేను చెప్తున్నాను, మీ అడ్మిట్ కార్డు, ఏదో ఆధార్ కార్డు, అదొకటి లెటర్ ప్యాడ్ కదా, అది మీ అన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి ఫస్ట్ నైట్. తర్వాత ఒక స్ప్రే, క్లీన్ దట్ షాట్, డ్రై ఫ్రూట్స్, ఓకేనా? వాటర్ బాటిల్ ఒకటి, ఓఆర్ఎస్ అని మీ ఇష్టం, ఏదైనా ఒకటి ఓఆర్ఎస్. ఇవన్నీ బ్యాగ్లో ఉన్నాయో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నారా? స్కిన్ టైట్ షాట్ ఒకటి, ఓన్లీ స్ప్రే అయిపోయింది. గ్రౌండ్ ఎంటర్ అవుతావు, ఎంత అవుతున్నావు? అరే నెక్స్ట్ మ్యాచ్ నీ గ్రౌండ్ ఉంది నెక్స్ట్ మ్యాచ్. ఫస్ట్ స్ప్రే కొట్టుకోవాలి, మజిల్స్కి కావు స్ప్రే కొట్టుకోవాలి, రబ్ చేయకూడదు. అయిపోయిన తర్వాత చూడండి సైడ్ స్టిచ్చింగ్. ఫస్ట్ 1 3 అయిపోయిన తర్వాత సైడ్ స్టిచ్చింగ్ చేయాలి, బాగా సైడ్ చేయాలి. లైట్ జాంప్, ఓకేనా? సైడ్ 3.4 టచ్, 1 2 3 బ్యాక్ చేయండి. బాడీ ఎంత టర్న్ చేసుకోండి. అయిపోయిన తర్వాత లైట్ జంప్లోనే జస్ట్ బ్రదర్ నార్మల్గా ఉండాలి, ఎక్కడ తిరుగుతుండాలి. అంతేగాని చేతులు ఊడ్చుకొని ఎవరేం కొడుతున్నారు ఏం చేస్తున్నారు అనే థాట్ మీలో రాకూడదు. బాడీ ఎప్పుడు హీట్లోనే ఉండాలి. హీట్లో ఉండాలంటే ఏం చేయాలి? బాడీని లెగ్స్ అప్ అండ్ డౌన్, ఓకేనా? ఇంత యాక్టివ్ ఉండాలి అంతే. అంతేగాని ఊడ్చుకొని ఎవరు కొడుతున్నా నేను కొడుతున్నా లేదా అనే ఆలోచన మీలో రానియకూడదు, ఓకేనా? అర్థమైందా? ఖచ్చితంగా మీరు చేయాల్సి వచ్చింది. ఒకటే 100 మీటర్ కొడుతున్నాను, స్టార్టింగ్ టేకప్. ఇది సెకండ్స్ కాబట్టి స్టార్టింగ్ టేకప్ మనకు చాలా అవసరము, ఫినిషింగ్ చాలా అవసరము, స్పీడ్ చాలా అవసరం. 100 కావాల్సింది 3 ఏమా? టేకప్, స్పీడ్, ఫినిషింగ్, ఓకేనా? ఈ 3 పర్ఫెక్ట్ వస్తే నువ్వు అనుకున్న సెకండ్ కన్నా 3-4 ముందే ఉంటాను. 15 అనుకుంటే 13కి వస్తావు, 16 అనుకుంటే 14కి వస్తావు, ఓకేనా? ఒక టార్గెట్ అనేది పెట్టుకోవాలి. ఆ టార్గెట్ రీచ్ అయ్యే వరకు మనం కష్టపడాలి, ఓకేనా? ఆ టార్గెట్ రీచ్ వరకు కష్టపడాలి. అదే మీరు 100 మీటర్ టేకప్ తీసుకున్న తర్వాత స్పీడ్, ఫినిషింగ్. మీరు ఏం చేస్తారు? లాస్ట్ ఫినిషింగ్లో స్లో అయిపోతారు. ఇంకోటి మీరు బ్లండర్ మిస్టేక్ ఏం చేస్తారంటే ఇక్కడ లైన్ ఉంటుంది, అది రియల్ లైఫ్ లాగా రియల్ లైఫ్ లాగా ఇట్లా కాల్ పెడతారు సినిమా చూసుకుంటారు. ఒకటే చేయండి, మీరు ఫినిషింగ్ వెళ్ళిపోవాలి, ఫాస్ట్ వెళ్ళిపోవాలి. ఫినిషింగ్ ఆ లైన్ వరకు ఫినిషింగ్ వెళ్ళాలి ఫాస్ట్. మీరు ఏం చేస్తారంటే ఆ లైన్ ఒక 1 మీటర్ 2 మీటర్ ఉన్నప్పుడు చిన్నగా పరిగెడుతుంది. దానివల్ల మన సెకండ్స్ ఇది మీరు హ్యాండ్ స్వింగ్ చేయండి, అంటూ సైడ్కి చూడవద్దు. ఇంకోటి గర్ల్స్, నేను చాలా అబ్జర్వ్ చేశాను, బ్లండర్ మిస్టేక్ ఏం చేస్తున్నారంటే అలా నీ ట్రాక్ వెళ్ళమంటే పక్కన ట్రాక్ వెళ్ళిపోతుంది. 100 ఒక అథ్లెట్కి ఉండాల్సిన ట్రాక్ 1.22 ఆ ట్రాక్ లోనే పరిగెత్తాం మనం. ఇంత గర్ల్స్ 2-3 ఈ ట్రాక్ నాకు బాగా పక్కన మీ ట్రాక్, అందుకే చెప్తాను మీ ట్రాక్ లోనే పరిగెత్తండి. మీరు అలా పరిగెత్తారనుకో ఇన్ని రోజులు చేసిన ప్రాక్టీస్ అంతా వృధా అవుతుంది. మీ పేరెంట్స్ సమాధానం చెప్పాలి, మ్యారేజ్ అయితే హస్బెండ్కి సమాధానం చెప్పాలి, అత్తకి చెప్పాలి, మామకి చెప్పాలి, ఓకే? ఆడపడుకు చెప్పాలి, ఏం పిన్ని గొడ్డ పిన్ని లేదు గొడ్డ పోయిందని చెప్పాలి, చిన్న కొడుకు చెప్పాలి, పెద్ద కొడుకు చెప్పాలి, ఓకేనా? మనవరా చెప్పాలి, అందరికి సమాధానం చెప్పాలి, అందరికి సమాధానం చెప్పాలి. కాబట్టి ఆ సమాధానం చెప్పకూడదు, ఒకటే సమాధానం చెప్పాలనుకుంటే ఏం చెప్పాలి? సమాధానం ఐఎమ్ సక్సెస్ అనే సమాధానం మీలో రావాలంటే మీరు కష్టపడాలి. అయిపోయిందా బాయ్స్? 800 మీటర్ మీరు 800 మీటర్ రన్ సాధించినప్పుడు ఫస్ట్ ట్రాక్ ఉంటుంది, మనకు 400 ట్రాక్ ఉంటుంది. 400 ట్రాక్ లో 2 కర్వ్స్ వస్తుంది, 2 స్ట్రైట్ వస్తుంది. టోటల్ 4 కదా. మీరు ఏం చేస్తారంటే చాలా మంది మహానుభావులు
ఫస్ట్ రౌండ్ రాగానే అటు చూసుకుని అనుకుంటారు స్పీడ్ పరిగెడతారు మెట్రో రైల్ లాగా. ఫస్ట్ రౌండ్ బాగానే ఉంటుంది, సెకండ్ రౌండ్ అనగానే పాప వాడు చుట్టూ ఉంటుంది, ఒక్కొక్క అడుగు వెనక వస్తాడు, ఒక్కొక్క అడుగు వెనక వస్తాడు. లాస్ట్కి ఏం చేస్తాడు ఏమన్నది అయిపోతుంది. తర్వాత చేతుల్ని ఒకటే చూస్తాడు అట్లా. అలాంటి చేయకండి, ఒకటే చూడండి. మీరు 800 స్టార్ట్ చేసినప్పుడు ఒక్కటే మైండ్ ఒకటే థాట్ రావాలి, నేను 800 టేకా తీసుకున్నాను, మీడియం స్టెప్ చేయాలి, తరువు ఇన్నర్ బాటలో పరిగెత్తాలి. ఓకేనా? నేను ఎక్కడ స్పీడ్ స్లో ఉండకూడదు. ఫస్ట్ రౌండ్ టోటల్ మీడియం స్టెప్, లెగ్స్ రేసింగ్ ఉండాలి, లెగ్స్ ఓపెన్ చేయాలి. బ్రీత్ కూడా ఎలా ఉండాలంటే మీరు ఏం చేస్తున్నారు, బ్రీత్ తీసుకునేటప్పుడు అలా కాదు, చెస్ట్లో రావాలి బ్రీత్. మీరు ఒక్కటే అర్థం చేయండి. ఇప్పుడు మనము కంటిన్యూస్ బ్రీత్ చేసినప్పుడు లేకపోతే లాంగ్ బ్రీత్ చేసినప్పుడు మనలో ఎయిర్ వేస్ చూడండి, డిఫరెన్స్ చూడండి. కంటిన్యూ చేస్తాం అంటే ఇక్కడ దాకా రాజ్యం ఇక్కడ అలా కాదు. మీరు రన్ స్టార్ట్ మిడిల్ స్టెప్లోనే లాస్ట్ రౌండ్ అమ్మా కరువుస్ వచ్చారు, ఇక్కడ వచ్చేసి ఫినిషింగ్ లాగండి. మీరు ఆ ఫినిషింగ్ ఎలా ఉండాలంటే వెనక కుక్క పడుతుంది కదా, వెనక పిచ్చి కుక్కను మంచి కుక్క పడ్డది, అది కరువుస్తే ఒక భయం మీలో ఉంది. ఏం చేస్తాను, అది ముందు రాళ్ళు ఉందా లేకపోతే బండరాయి ఉందా ఏం పరిగెత్తా స్పీడు. ఆ ఫినిషింగ్ కావాలా, ఆ ఫినిషింగ్ కావాలంటే లెగ్స్ ఓపెన్ చేయాలి, హ్యాండ్స్ స్వింగ్ చేయాలి, షౌట్ చేయండి లాస్ట్లో. ఇది అంతేకాదు మీరు తిని ఏం చేస్తారంటే లాస్ట్ ఫినిషింగ్ ఎలా వెళ్తారంటే ఇదే కాదు, ప్రాపర్గా బయటకు రావాలి, సౌండ్ చేయండి, సౌండ్ చేసి లాస్ట్ ఫినిషింగ్ వెళ్ళిపోవాలండి. మనకు ఫినిషింగ్ 3 టైప్స్ ఉంటుంది. ఓకేనా? ఒకటి ఫినిషింగ్ ఫస్ట్ టైప్ 1 స్పీడ్ వస్తాం, జస్ట్ హ్యాండ్స్ ముందు వెళ్తాం. టైప్ 2 హ్యాండ్ సైడ్కి. టైప్ 3 బాడీ బెండ్ చేసి హెడ్ మాత్రం ముందు. ఎప్పుడైతే ఈ ముందుకు వెళ్తుందో లెగ్ మాత్రము నెక్స్ట్ ఉండమా. మీరు ఎనర్జీ ఉండాలంటే ఏం చేయాలి ఫస్ట్? మీరు ఒకవేళ ఎనర్జీ ఉన్నాయి, ఇలాంటి మీకు మార్నింగ్ నుంచి ఎనర్జీ ఉన్నాయి, ఆ ఎనర్జీ ఎట్లా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి. ఓకేనా? ఖచ్చితంగా ఎనర్జీ. ఒకేలా టైం ఉంది, బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ. ఇప్పటి నుంచైనా ఒక షెడ్యూల్ రాసుకొని డైట్ ఫాలో అవ్వండి. ఇప్పటి నుంచైనా డైట్ ఫాలో అవ్వండి. ఆ డైట్ ఎలా ఉండాలంటే నేను మార్నింగ్ బిఫోర్ రన్నింగ్, ఆఫ్టర్ రన్నింగ్, 10:30, 1 o'clock, మళ్ళీ బిఫోర్ రన్నింగ్, మళ్ళీ ఆఫ్టర్ రన్నింగ్, బిఫోర్ పడుకునే ముందు ఏం చేయాలి ఇప్పుడు అన్నీ చెప్తాను, క్లారిటీగా వినండి. ఇది మీరు ఫాలో అయితే 100% అయిపోయినట్టే మీరు. ఓకేనా? ఫస్ట్ మార్నింగ్ చాలా మంది ఏం చేస్తారంటే 4:30కి అలారం పెట్టుకుంటే వాడు 4:30కి లేస్తాడు. 4:30 స్టార్ట్ అయింది, 4:35, 4:45 ఇప్పుడు లేదో అన్నప్పుడు లేస్తున్నాడు. ఒక్కసారి అలారం స్టార్ట్ అయింది ఇమ్మీడియట్లీ బాడీ యాక్టివ్ స్వింగ్ లా కూడా లేసేసావు. ఫ్రెష్ 1-2 కంప్లీట్ చేసుకోవాలి, గ్లాస్ వాటర్ తాగాలి, గ్రౌండ్కి రావాలి. బిఫోర్ రన్నింగ్ ఖచ్చితంగా స్టిచ్చింగ్ అవ్వ చేయాలి. ఒక 3-4 స్టిచ్చింగ్ అంటే లెగ్స్ వైడ్ కానీ, లెగ్స్ ఫార్వర్డ్ కానీ, లేదా హ్యాండ్స్ రొటేషన్ కానీ, హెడ్ రొటేషన్ కానీ, ఓకే, ఎల్బో ఇన్సైడ్ కానీ, లేదా బ్యాక్వర్డ్ కానీ, ఓకేనా, బాడీ ఫార్వర్డ్ ముందుకు కానీ. అలా చేసుకున్న తర్వాత అన్నది స్టార్ట్ చేయాలి. స్లో టేకప్, మీడియం, స్పీడ్, లాంగ్ స్టాప్, ఫినిష్. ఓవరా ఇది అయిపోయింది, సాటిస్ఫై చేసుకోవాలి. 6, 4, 2, 1 కరు అయిపోయింది. ఇదంతా 800 వరకు. నెక్స్ట్ 100 వరకు, 20, 40, 60, 100. ఓకేనా? షటిల్ రన్, లాంగ్ షటిల్ రన్, షార్ట్ షటిల్ రన్, జిగ్జాగ్ వర్కౌట్, ఓకే, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఓకే బాయ్స్, ఇది 100 వరకు. ఇది మనం ఏం చేయాలి, మనము షెడ్యూల్ డైలీ కాకుండా వన్ డే అంటే ఆల్టర్నేటివ్స్ చేయాలి. అయిపోయింది, వార్మప్ బాగా చేయాలి, దీని తగ్గర వార్మప్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఏం చేస్తున్నావు నువ్వు? నెక్స్ట్ పాయింట్ అయిపోయింది, మెడిటేషన్. ఖచ్చితంగా డైలీ మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేయండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. కంటిన్యూస్ ఒకటి, ఆల్టర్ ఒకటి, బ్రీత్ కంట్రోల్ ఒకటి. ఓకేనా బాయ్స్? ఏమేమి ఫస్ట్ ఏది, సెకండ్, థర్డ్ ఇది కంట్రోల్. ఇది చేసిన తర్వాత మెడిటేషన్ పార్ట్ ఎలా ఉండాలి? ఫస్ట్ మెడిటేషన్ పార్ట్లో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వర్కౌట్ ఏమేమి చేస్తాం అయిపోయింది. డిస్పస్ ఫస్ట్ వెళ్ళంగానే చాలా మంది చేసేది ఏంటంటే వాడు ఇంటికి వెళ్తాడు,
పేరెంట్స్ ఉంటే అమ్మ అయిపోయిందే చూదిగాడు కొత్త బిడ్డను పడుతుంది. హాస్టల్ అనుకో బెడ్లు ఎక్కేసరికి అడ్డి ఒక్క చేతి పెట్టేసి పడుకుంటావు. నువ్వు బిఫోర్ రన్నింగ్ ఎంత యాక్టివ్ ఉన్నావో ఆఫ్టర్ రన్నింగ్ కూడా అంతే యాక్టివ్ ఉండాలి. అది నీ స్వభావాన్ని బట్టి ఉంటుంది, నీ ఆలోచన బట్టి ఉంటుంది. ఓకేనా? నీ మైండ్ ఎట్ట అనిపిస్తాడు, నువ్వు ఒక్కసారి నువ్వు పడుకుందామనే ఆలోచన నీలో ఉందనుకో, ఇది అన్నది దీని గురించి ఆలోచించు. మనకు రెండు ఉంది కదా, ఇది ఉంది ఇది ఉంది. ఫస్ట్ దీన్ని బ్లైండ్గా నమ్మొద్దు. ఇది చేసేద్దామంటది, ఇది ఆలోచించమంటది, ఇది చేసేద్దామంటే ఇది మాత్రం ఆలోచించమంటది. రెండు ఇయర్గా. ఎందుకంటే ఇది జాబు కాంపిటీషన్ కాదు, ఒక వాలీబాల్ టోర్నమెంట్ కాదు, స్టేట్ టోర్నమెంట్ కాదు, కబడ్డీ టోర్నమెంట్ కాదు. ఇది మీ లైఫ్ సంబంధించింది. మీకు జాబ్ వస్తే మీ ఫ్యామిలీ ఒక హ్యాపీ, మీరు హ్యాపీ, అందరు వెల్ సెటిల్ అవుతారు. కాబట్టి ఏం పొరపాటు చేయకండి. అయిపోయింది. తెలంగాణ ఫస్ట్ రాగి జావా తీసుకోవాలి. ఓకేనా? రాగి జావా ఖచ్చితంగా పాలు తాగాలి. బాయిల్ ఎక్కువ చెప్పాను మీకు, బాయిల్ ఎక్కువ ఖచ్చితంగా తీసుకోండి. అలాంటి చెప్పాను మీకు, తీసుకోండి. రెండు తీసుకోండి, రెండు 4 తీసుకోండి, అవసరం లేదు. అదే ఎల్లో మాత్రము తీసిపడేయండి. ఓకేనా? అయిపోయింది. మళ్ళీ చేంజ్ చేయాలి కంప్లీట్గా. ఇవి నానబెట్టేది శనగలు, మంచి శనగలు, ఉలవర్లు, పెసర్లు, బొబ్బర్లు, ఇవి తీసుకోవాలి. ఇవి తీసుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు చేయాల్సిన సగం పని బత్తాయి జ్యూస్. ఓకేనా? ఇవి ఖచ్చితంగా తాగండి. అయిపోయింది. 10:30, 8:30కి 8:39 ఏం చేయాలి? ఇడ్లీ ప్లేట్, ఇడ్లీ 2 ఇడ్లీ చాలు. 2 ఇడ్లీ నీకు మైసూర్ భోజనం, మళ్ళీ అది పూరీను. దయచేసి ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్, స్పైసీ అన్ని పని చేయండి ఈ టైంలో బాయ్స్. ఓకేనా? ఇది లిక్విడ్ తెలంగాణ తొందర వైన్ షాప్ గుర్తొస్తుంది మనకు. పని చేయాలి. ఇది ఏదైనా ఉంటే అలవాటు ఉంటుంది 4 రోజులు. ఇది చెప్తున్నా, ముందు చెప్తున్నాను, ఎవరికైతే ఈ అలవాటు విపరీతంగా ఉంటుందో అది పని చేయాలంటే చాలా ఇబ్బంది పడతారు. ఓకేనా? కాబట్టి ఏం చేయాలి? ఆ అలవా ఎప్పుడైతే గుర్తు వస్తుందో సోంపు తీసుకోవాలి. చెవులో 5-6 సోంపులు ఉండాలి. అది గుర్తు రావాలి, సోంపు తీసుకోవాలి. అంటే మైండ్ కాస్త. ఓకేనా? ఇది సెకండ్ థింగ్. అయిపోయింది. 10:30కి ఫ్రూట్స్ తీసుకోండి. 1 o'clock ఫుల్ భోజనం, నాట్ హాఫ్ ప్లేట్స్, ఫుల్ ఆకుకూరలు, మంచి ఆకుకూరలు, బెండకాయ కర్రీయో, దొండకాయ కర్రీయో, లేకపోతే చిక్కుడుకాయనో, ఆ కాయనో, ఈ కాయనో అది తీసుకోవాలి. ఆలుగడ్డ తినొద్దు, వంకాయ తినొద్దు. ఓకేనా? అయిపోయింది. 10:30 అయిపోయింది. తిన్న తర్వాత ఏం చేస్తారంటే చాలా మంది మహానుభావులు తిన్న తర్వాత ఇమ్మీడియట్లీ మనకు అదొకటే. తిన్న తర్వాత ఒక 10 or 15 minutes అటు వాక్ చేయాలి. వాక్ చేసి మళ్ళీ ఒక క్లాస్ ఇస్తున్న సబ్జెక్ట్ కానీ కవర్ చేసుకోవాలి. మళ్ళీ 1 తర్వాత అయిపోయి పడుకోవాలి. బెస్ 2 to 4 ఖచ్చితంగా మీరు మార్నింగ్ ఈవినింగ్ గ్రౌండ్ చేస్తున్నారు కాబట్టి 2 to 4 రెస్ట్ అవర్ ఖచ్చితంగా మనకు. ఆ 2 to 4 రెస్ట్ అవర్ లేకపోతే బాడీ అనేది సహకరించింది ఈవినింగ్ వర్కౌట్. అయిపోయింది. మళ్ళీ ఈవినింగ్ వస్తున్నాం, రెస్ట్ మామూలుగా ఫేస్ వాష్ చేసుకున్నాం, డ్రై ఫ్రూట్స్ తీసుకోనండి. ఈవినింగ్ ఖచ్చితంగా ఒక 3 or 4 rounds. ఈవినింగ్ చాలా మంది చేస్తారంటే 5 rounds కొడతారు, 10 rounds కొడతారు, 6 rounds కొడతారు. దానివల్ల ఉపయోగం ఉండదు, ఎనర్జీ లాస్ తప్ప. ఈవినింగ్ టైంలో 10 రౌండ్లు, 6 రౌండ్లు, 7 రౌండ్లు, 8 రౌండ్లు కొడితే ఎనర్జీ తప్ప మన దానిలో ఉపయోగం లేదు. ఓకేనా? మీరు చేయాల్సింది ఒకటే, 4 or 3 rounds. ఫస్ట్ 2 rounds స్లో, 1 round స్లో, లాస్ట్ 100. ఈవినింగ్ టైం మాత్రం 100 ఒకటి ఫినిషింగ్ లాగండి. 100 మాత్రం ఫినిషింగ్ లాగేసి లాంగ్ స్టెప్ వేయండి. అయిపోయిన తర్వాత కొన్ని స్టిచ్చింగ్ వర్క్ ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే జంపింగ్ చేస్తున్నాం కాబట్టి కొన్ని స్టిచ్చింగ్ వర్క్ ఖచ్చితంగా చేయాలి. అయిపోయిన తర్వాత స్టార్ట్ చేయండి. షార్ట్ కూడా వేస్తున్నాం, ఒక్కసారి పడలేదు, ఒక 10-20 సార్లు టిప్స్ కొట్టు. ఎందుకు పడదు? ఒక లాంగ్ జంప్ చూడు. లాంగ్ జంప్ ఫస్ట్ బేస్ నుంచి మీరు రాగానే ఏం చేస్తారంటే వాడు దోపుతురు కదా, ఫస్ట్ బేస్ 1, బేస్ 2, బేస్ 3, బేస్ 4 అంటే మీకు చెప్పాను నేను. ఓకేనా? అది ప్రాక్టీస్ చేసుకోవాలి. ఏదైతే ఈ మూమెంట్లో మీరు ఏదైతే ఈవెంట్లో డ్రాబ్యాక్లో ఉన్నారో ఆ ఈవెంట్ మాత్రమే దృష్టి పెట్టండి. ఏ ఈవెంట్ డ్రాబ్యాక్లో ఉన్నారో ఆ ఈవెంట్ దృష్టి పెట్టండి. ఈవినింగ్ మళ్ళీ వెళ్తారు, సేమ్ బత్తాయి జ్యూస్. ఓకేనా? బాయిల్ ఎగ్, ఓకేనా? బీట్రూట్, క్యారెట్, కీరా, అప్పుడప్పుడు మటను, ఫిష్, చికెన్ తినకండి, చికెన్ తీసుకోకండి. ఓకేనా? వీక్లీ వన్స్ మటన్ పాయ, లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి. 9 before తినాలి. మీరు ఏం చేస్తారంటే అందరూ 10 before 10 కల్లా నిద్రలో ఉండాలి. అంటే ఆ నిద్ర కూడా ఎలా ఉండాలంటే మనలు పక్కన ఫోను, వాట్సాప్ సౌండ్ కాగానే చెక్ చేసుకుంటాం, మళ్ళీ పడుకుంటాం, మళ్ళీ ఫోను, మళ్ళీ పడుకుంటాం. అలా ఉండకూడదు. ఒకటేసారి ఫోన్ మన దగ్గర ఉందా దాన్ని సైలెంట్ పెట్టేసి ఏం చెప్పే బ్యాగ్లను లేకపోతే మనం కంప్యూటర్ పెట్టుకోవాలి. తర్వాత ఇది వర్కౌట్
ఫాలో అవ్వండి 6 రోజులు ఫాలో అయితే 100% సక్సెస్ అవుతారు. అంతేకాని ఈరోజు చాలా మంది ఈవెంట్స్ వెళ్ళాము, అందరూ ఆల్మోస్ట్ అనుకుంటున్నాను. రేపు వాళ్ళు కూడా ఉంటుంది. ఆప్ చేయనా? ఓకే బాయ్స్, వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్.